హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి లిక్విడిటీ. ఈ లిక్విడిటీ కాన్సెప్ట్ అనేది స్టాక్ మార్కెట్లో చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. మనం డైలీ జరిగే స్టాక్ మార్కెట్ యాక్టివిటీలో ఈ లిక్విడిటీ లేనిదే మార్కెట్ అనేది రన్ అవ్వదు. అయితే ఈ లిక్విడిటీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఎలా వర్క్ అవుతుంది మార్కెట్ అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా టాపిక్లోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు లిక్విడిటీ అంటే ఏంటో తెలుసుకుందాం. లిక్విడిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, ఒక కంపెనీలో ఒక షేర్ అయితే కొనాలనుకుంటున్నాను. నేను కొనాలంటే అవతల అమ్మేవాడు కూడా ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 100 రూపీస్ వద్ద ఒక షేర్ని బై చేయాలంటే ఆపోజిట్ కూడా అదే ప్రైస్ వద్ద సెల్ చేసే వాళ్ళు ఉండాలి. అంటే అదే 100 రూపీస్ వద్ద సెల్ చేసే వాళ్ళు ఉండాలి. అప్పుడు మా ఇద్దరు ఆర్డర్ అనేది మ్యాచ్ అవుతుంది, లిక్విడిటీ అనేది ఉంటుంది కాబట్టి నా ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. దీన్ని లిక్విడిటీ అంటారు. మీకు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 100 కోట్లు ఉన్నాయనుకుందాం. అయితే నా దగ్గర 100 కోట్లు ఉన్నాయని నేను ఒకేసారి మార్కెట్లోకి ఎంటర్ అయిపోతానంటే అలా అవ్వదు. ఎందుకంటే నా 100 కోట్ల తగ్గట్టుగా అవతల సెల్ చేసేవాడు కూడా ఉండాలి. అప్పుడే నేను మార్కెట్లోకి అయితే ఎంటర్ అవ్వగలుగుతాను, లేదంటే మార్కెట్లోకి ఎంటర్ అవ్వలేను. మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నా సరే అవతల లిక్విడిటీ అనేది అవైలబుల్గా లేకపోతే మీరు ఎప్పటికీ మార్కెట్లోకి ఎంటర్ అవ్వలేరు. సో ఇదే లిక్విడిటీ. సో ప్రతిరోజు డైలీ మార్కెట్ యాక్టివిటీలో ఎవరొకరు బై చేస్తారు, ఎవరొకరు సెల్ చేస్తారు. వాళ్ళ ఆర్డర్స్ అనేవి మ్యాచ్ అయ్యి అప్పుడు ఆర్డర్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఆ తర్వాత మార్కెట్ అనేది మూమెంటం జరుగుతుంది. సో ఓవరాల్గా ప్రతిరోజు యాక్టివిటీ అనేది ఇలాగే జరుగుతుంది. ఈ లిక్విడిటీ కనుక లేకపోతే మార్కెట్ అనేది అసలు మూమెంటం అనేది జరగదు. ఎందుకంటే ఎవరొకరు బై చేస్తేనే ఎవరొకరు సెల్ చేస్తున్నారు, ఎవరొకరు మార్కెట్లోకి ఎంటర్ అవుతారు, ఎవరొకరు మార్కెట్లో నుంచి ఎగ్జిట్ అవుతారు. సో ఇదే లిక్విడిటీ. ఇలా లిక్విడిటీ లేనిదే మన పొజిషన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వవు. అయితే ఈ లిక్విడిటీ కాన్సెప్ట్ను బోర్డు మీద ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి, మీకు ఇంకా క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ అనేవాడు మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నాడు, అంటే బై చేయాలనుకుంటున్నాడు. అయితే ఇతను 100 రూపీస్ వద్ద బై చేయాలనుకుంటున్నాడు. అయితే అనదర్ పర్సన్ సేమ్ ప్రైస్ వద్ద సెల్ చేయాలి. అప్పుడే వీళ్ళిద్దరు ఆర్డర్స్ అనేవి మ్యాచ్ అవుతాయి. అప్పుడు ఇతను మార్కెట్లోకి ఎంటర్ అవ్వచ్చు, ఇతను మార్కెట్లో నుంచి ఎగ్జిట్ అవుతాడు. సో ఇదే ఓవరాల్గా లిక్విడిటీ. అంతే తప్ప నా దగ్గర ఒక 100 కోట్లు ఉన్నాయి, నేను డైరెక్ట్గా వెళ్ళిపోయి మార్కెట్లోకి ఎంటర్ అయిపోతానంటే ఇది జరగదు. ఎందుకంటే నీ 100 కోట్లకు తగ్గట్టుగా అవతల సెల్ చేసేవాడు కూడా ఉండాలి. అప్పుడే నువ్వు మార్కెట్లోకి అయితే ఎంటర్ అవ్వగలదు. సో ఇది ఓవరాల్గా లిక్విడిటీ అంటే. సో ఈ విధంగా లిక్విడిటీ అనేది వర్క్ అవుతుంది. దీని ద్వారానే మార్కెట్ అనేది రోజు మూమెంటం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, అదేంటంటే నేను ఎప్పుడు మార్కెట్లోకి ఎంటర్ అయినా మరి డైరెక్ట్గా మార్కెట్లోకి ఎంటర్ అయిపోతున్నాను, నేను ఎంటర్ అయ్యే టైంలో అవతల ఎవరు సెల్ చేస్తున్నారు అనేది. అయితే మనం ఎంటర్ అయ్యే టైంలో జరిగే కొన్ని విషయాలు ఉంటాయి. అవి ఏంటంటే, ఒకటే, నువ్వు ఎంటర్ అయ్యే టైంకి అదే స్టాక్లు ఇది వరకు ఎవరొకరు ఇన్వెస్ట్ చేసి ఉంటారు, వాళ్ళు ఎగ్జిట్ అవ్వచ్చు, లేదా వాళ్ళకి ప్రాఫిట్ వచ్చి వాళ్ళు ఎగ్జిట్ అవ్వచ్చు, లేదా వాళ్ళకి ఏదైనా అవసరం ఉండే మనీ అనేది తీసేసుకోవచ్చు వెనక్కి. సో అలాంటప్పుడు నువ్వు మార్కెట్లోకి ఎంటర్ అవ్వచ్చు. లేదా వేరే వాళ్ళు ఎవరైనా సెల్ చేసినప్పుడు నీ ఆర్డర్ అనేది మ్యాచ్ అయ్యి నువ్వు మార్కెట్లోకి ఎంటర్ అవ్వచ్చు. సో ఓవరాల్గా మనలాంటి రిటైల్ ట్రేడర్స్ ఎంటర్ అవ్వాలంటే మార్కెట్లోకి చాలా ఈజీ. ఎందుకంటే మనం పెద్ద హ్యూజ్ క్వాంటిటీతో అయితే ట్రేడ్ అయితే చేయం కాబట్టి మనం ఈజీగా మార్కెట్లోకి ఎంటర్ అయిపోవచ్చు. కానీ బిగ్ ప్లేయర్స్ ఎంటర్ అవ్వాలంటే మాత్రం వాళ్ళకి చాలా లిక్విడిటీ అనేది కావాలి. అది మనం నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు బిగ్ ప్లేయర్స్ అనేవి లిక్విడిటీ గ్రాబ్ అనేది ఎలా చేస్తారో దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ప్రస్తుతానికి మనం లిక్విడిటీ అంటే ఏంటో తెలుసుకుందాం. సో అలాగా ఓవరాల్గా మనం బై చేసే టైంలో అవతల ఎవరొకరు సెల్ చేయడం వల్ల మన పొజిషన్స్ అనేవి యాక్టివేట్ అవుతున్నాయి. అలాగే మీకు ఇంకొక డౌట్ రావచ్చు, అదేంటంటే నేను డెలివరీలో బై చేశాను, అవతల సెల్ చేసేవాడేమో ఇంట్రాడేలో సెల్ చేశాడు, అప్పుడు మా ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందా అనేది. దాన్ని ఎలాగో ఇప్పుడు బోర్డు మీద క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానో వినండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 పర్సన్ అనేవాడు డెలివరీలో బై చేశాడు 100 రూపీస్ వద్ద. అనదర్ పర్సన్ అనేవాడు ఇంట్రాడేలో సెల్ చేశాడు సేమ్ 100 రూపీస్ వద్ద. అయితే వీళ్ళిద్దరు ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందా? అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే నువ్వు డెలివరీ చేసావు ఇంట్రాడే చేసావు అనేది కాదు, మీ ఇద్దరు ప్రైస్ అనేది మ్యాచ్ అయిందా లేదనేది మ్యాటర్. మీ ఇద్దరు ప్రైస్ అనేది మ్యాచ్ అయిందంటే
ఆటోమేటిక్గా కాంట్రాక్ట్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో మీరు మార్కెట్లోకి ఎంటర్ అవ్వచ్చు, అతను ఆ మార్కెట్లో నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు. సో ఇది ఓవరాల్గానే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా లిక్విడిటీ కాన్సెప్ట్. అంటే దీనిపైన మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో ఓవరాల్గా ప్రతిరోజు మార్కెట్లోకి ఎవరొకరు ఎంటర్ అవుతూ ఉంటారు, ఎవరొకరు ఎగ్జిట్ అవుతూ ఉంటారు. దీన్నే లిక్విడిటీ అంటారు. ఈ లిక్విడిటీ ద్వారానే మార్కెట్లో మొమెంటం అనేది క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. అలాగే మీరు ఇంకా బిగినర్ అయితే ఈ లిక్విడిటీ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీనివల్లే మార్కెట్ అనేది మొమెంటం జరుగుతుంది. ఈ కాన్సెప్ట్స్ మీద బేస్ అయ్యే మార్కెట్ అంతా రన్ అవుతూ ఉంటుంది. దీన్ని ఇంకా మనం క్లారిటీగా అర్థం చేసుకుంటే కనుక మార్కెట్లో లాంగ్ టర్మ్ అయితే సర్వైవ్ అవ్వగలం. సో వీడియో అనేది ఇన్ఫర్మేటివ్గా ఉంటే కనుక లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.